నానబెట్టాల్సిన పని, ఫర్మెంట్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రవ్వ పొంగనాలు చేసుకుందామా? బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఈ పొంగనాల్లోకి టమాటో, అల్లం, పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్స్టెంట్ పొంగనాలు ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్ళు పోసి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యాప్సికమ్, ఒక ఆలు, ఒక క్యారెట్, 1 ఇంచ్ అల్లము అన్నిటినీ ఇలా పీల్ తీసుకొని ఇలా తురుముకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వలో తురిమిన వీటన్నింటినీ వేసి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది కూడా వేసి 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసి సరిపడా నీళ్ళు వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగనాల్లోకి పచ్చడి చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 ఇంచ్ అల్లం, 8 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. పులుపు కారంని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇలా మిక్సీ కప్పులోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చడికి పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకుని పచ్చడిని వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని, నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందని అందుకే వేసుకుంటున్నాను. 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పొంగనాల్లోనికి పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ రవ్వలో ఇదంతా వేసి కలుపుకోవాలి. తర్వాత పొంగనాలు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దాంట్లో ఇలా పొంగనాలు పిండిని వేసుకొని మూత పెట్టి తర్వాత రెండో సైడ్కి కూడా ఇలా తిప్పుకొని ఆ సైడ్ కూడా బాగా ఉడికించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుంటే ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ. ఈ పొంగనాల్ని అలా అయినా ఉత్తమైనా తినచ్చు, లేదంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పచ్చడితో తింటే ఇంకా చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.